దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం చదివించమ్మా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ స్వరూప గారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయ. ఒక కారణం ఎందుకు మనం బైబిల్ స్టడీ చేయాలి, ఎందుకు వాక్యం మనం చదవాలి అని అంటే, ఎందుకు దేవుడు లేఖనం రాసి పెట్టాడంటే మనకి బుద్ధి కలుగుటకై. పితరులు చేసిన పొరపాట్లు మనము చేయకూడదు. ఇంకా రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం కూడా చదవమ్మా. రెండో కారణం ఏంటంటే నిరీక్షణ పుట్టించుటకై. చదవమ్మా. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది. థ్యాంక్ యూ అమ్మా. రెండు కారణములు ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది. ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ నవి పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో దూరదర్శనంతో సహోదరులు ఇద్దరు కూడా, బ్రదర్ విజయ్ గారు, ఇజ్రాయెల్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదు ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది తండ్రి, ఆశీర్వదించబడుతుంది. నేను కూడా ఈ వేదిక మీద వచ్చి అనేక సార్లు ఉపదేశిస్తూ నేను కూడా దీవించబడుతున్నాను. ఈ దినం తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో చెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు కానీ తండ్రి, మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసం చేయుటకు, వాక్య జ్ఞానంలో ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశం, మీతో కోరికలతో, ఆశలతో వచ్చి ఉన్నారు తండ్రి. మీరైతే ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, తృప్తిపరుస్తారని మేము విశ్వసిస్తున్నాం. ఈ సమయంలో మీ దీనదాసుని నిర్ణయించబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠంలో మా విశ్వాస నేత్రం మెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మనం ఎప్పుడు చూసే ఒక జనరల్ ఇంపార్టెంట్ స్లైడ్ చూసేసి మనం ముందుకు వెళ్దామండి. మనం 19వ అధ్యాయానికి వచ్చి ఉన్నాము. 19వ అధ్యాయంలో కొన్ని సబ్ టైటిల్స్ కూడా, మనం సబ్ హెడింగ్స్ కూడా కవర్ చేసేసాము. ఈ దినము 19వ అధ్యాయం మనం దేవుని చిత్తమైతే ముగిద్దాము. కానీ ప్రాముఖ్యమైన మొదటి స్లైడు, మనము వాడే పద్ధతి ఏంటి బైబిల్ స్టడీకి. 3 అడుగులతో కూడిన పద్ధతి. ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ పరిపూర్ణంగా మనము చేసినట్టు. మొదటిగా అబ్జర్వేషన్, రెండోది ఇంటర్ప్రిటేషన్, మూడోది అప్లికేషన్. అబ్జర్వేషన్ అంటే లేఖనం ఏం చెప్తుందో చూచుట. ఇంటర్ప్రిటేషన్ అంటే దాని అర్థం ఏంటో అర్థం చేసుకుంటుట. మూడోది అప్లికేషన్, నేర్చుకున్న పాఠంలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట. ఇప్పుడు నేను 2 వాక్య భాగములు చదివించాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11, అలాగే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకునేది ఏంటంటే, ఇదంతా కూడా బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది అనే మాట. ఇప్పుడు అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివితే, అక్కడ ఇశ్రాయేలు చరిత్రలో జరిగిన సంఘటనల గురించి అక్కడ రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీలు ఎలాగా ఐగుప్తు నుంచి విమోచించబడిన తర్వాత కూడా చెల్లించకుండా దేవుని పట్ల అవిధేయులు ఎట్లయ్యారో, దేవుని చేత ఎలాగా శిక్షింపబడారు. ఇప్పుడు పౌలు భక్తుడు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. పౌలు భక్తుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక రాసినప్పుడు 55 AD, అంటే సంఘము 29 ADలో స్థాపింపబడింది. ఒక 26 సంవత్సరములు గడిచినాయి సంఘం స్థాపింపబడి. అయితే ఇప్పుడు బుద్ధి కలుగుటకై ఇదంతా కూడా రాయబడి ఉన్నది అని పౌలు భక్తుడు రాస్తున్నాడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో. అంటే
అది క్రైస్తవ చరిత్ర 26 సంవత్సరంలో జరిగిన చరిత్రని దృష్టిలో పెట్టుకోవాలా, లేకపోతే 1500 సంవత్సరంలో ఇజ్రాయెల్ చరిత్రని ముందు పెట్టుకొని రాస్తున్నాడా? మిమ్మల్ని అడుగుతున్నా. గివ్ మీ అన్ ఆన్సర్ ఇన్ ద పబ్లిక్ చాట్ ఆర్ అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్. ఎవరు చరిత్రను దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడు చెప్పాలి, అన్మ్యూట్ చేసుకోండి. ఇజ్రాయెల్ చరిత్ర. ఇజ్రాయెల్ చరిత్ర. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్స్ ద రైట్ ఆన్సర్. సో ఇదంతా కూడా బుద్ధి కలుగుటకై రాయబడేను అని అంటే అప్పటికి ఇంకా మత్తయి సువార్త కూడా రాయబడలేదు. మత్తయి సువార్త కొంచెం ఆ సమయంలోనే రాయబడుతున్నది. ఫస్ట్ సువార్త, రెండో సువార్త, మూడో సువార్త, నాలుగో సువార్త, ఇదంతా కూడా రాయబడి ఉన్నది అని అంటే ఇజ్రాయెల్ చరిత్రని దృష్టిలో పెట్టుకొని పౌలు భక్తుడు ఆ మాటలు రాస్తున్నాడు. ఇజ్రాయేలీలు ఎలాగ అవిధేయులై ఎలాగ అరణ్యంలో నశించిపోయారో కానాన్ దేశం చేరకుండా. కానీ ఇద్దరు చేరారు, యెహోషువ, కాలేబు. ఇప్పుడు వాళ్ళు కానాన్ దేశం చేరిన తర్వాత ఆ వాగ్దాన దేశంలో ఉన్న ఫలంని, ఆ సమృద్ధిని అనుభవించి ఆనందించే సమయంలో వాళ్ళు అరణ్య మార్గంలో అనుభవించిన కొన్ని కష్టాలు ఈ దీవెనలతో పోలిస్తే, అంటే వాగ్దాన దేశంలో ఉన్న దీవెనలను ఏది వాళ్ళు అనుభవిస్తున్నారో దాంతో పోలిస్తే ఆ కష్టాలన్నా, ఆ కఠినమైన పరిస్థితులన్నా రియల్గా పెద్ద కఠినమైన అనుభవాలుగా అనిపిస్తుందా? ఐఎమ్ గివింగ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. వాగ్దాన దేశం చేరిన తర్వాత చిన్న పరలోకంని రుచి చూసే సమయంలో వాళ్ళ అరణ్య మార్గంలో అనుభవించిన కొన్ని కష్టాలు పెద్ద కష్టాలుగా అనిపిస్తుందా అండి వాళ్ళకి? నో. సేమ్ థింగ్. అందుకే లేఖనం ఎందుకు రాయబడి ఉన్నదంటే నిరీక్షణ పుట్టించుటకై. మనం కూడా క్రైస్తవ జీవితంలో నిరుకు మార్గంలో నడుచుకునే సమయంలో నానా కష్టాలకు మనం గురి అవుతూ ఉండొచ్చు. కానీ ఎప్పుడు మనం పరలోకం చేరుతామో ఇప్పుడు ఈ లోకయాత్రలో మనము అనుభవించే కష్టాలు పెద్ద కష్టాలుగా అనిపించవు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఒకసారి తీయండమ్మా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. ఈ దినము సహోదరి స్వరూప గారే మనకి లేఖన భాగంలో తోడ్పడుతుంటారు చదివే విషయంలో. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదివినిపించండమ్మా. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పుడు కాల శ్రమలు ఎడతగినవి కావు. దే ఆర్ ఇన్సిగ్నిఫికెంట్. ఇంగ్లీష్ లో కూడా నేను చదువుతున్నాను. ఐ కన్సిడర్ our present sufferings are not worth comparing with the glory that will be revealed in us. So ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. సో ఎవరెవరు ఏ పొరపాట్లు చేశారో అటువంటి పొరపాట్లు మనం చేయకూడదు. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి నేను వస్తాను. అక్కడే ఒక మంచి పాఠం ఉంది, ఆ వ్యక్తి చేసిన పొరపాటు మనం చేయకూడదు అని. సో అలాగే ఎవరు దేవుని మీద ఆధారం పడి, ఆస్తి మీద కాదు, డబ్బుల మీద కాదు, దేవుని మీద ఆధారం పడి ఎవరు జీవించారో వాళ్ళు ఎలాగా చివరిలో దీవించబడారు, అది కూడా మనకి నిరీక్షణ పుట్టించుటకే రాయబడి ఉన్నది. విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాము. 19వ అధ్యాయంలో నేను వాడే సబ్ హెడింగ్స్ అన్నీ కూడా వైతో ఎండ్ అయ్యే సబ్ హెడింగ్స్ అండి. మొదటి 3 వచనాల్లో హాస్పిటాలిటీ అంటే ఎలాగా లోతు అక్కడ వచ్చిన దేవదూతలకి ఆతిథ్యము చూపించాడో అది మనం చూసాం. 4-5 వచనాల్లో డిప్రవేటి అంటే ఎంత దిగజారిపోయిన ప్రజలో సొదొమ గొమొర్రాలు ఉన్నారు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఎటువంటి దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నారో అది మనము చూసాం. ఇంకా 6-9 వచనాల్లో కస్టడీ అంటే ఏం చేస్తున్నాడు మన లోతు. వాళ్ళు దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఆ దేవదూతలతో మేము శారీరక సంబంధం పెట్టుకుంటామని లోతు ఇంటి దగ్గర వచ్చి తలుపులు కొడుతున్నారు, తలుపులు ఇరగొట్టే పరిస్థితి. ఆ సమయంలో లోతు ఏమంటున్నాడంటే, కాల్స్తే నా కూతుర్లను తీసుకొని కానీ నేను ఎవరికి ఆతిథ్యం చూపిస్తున్నానో వాళ్ళని మాత్రం మీ చేతిలో అప్పజెప్పను. అది మనం 6-9 వచనాల్లో చదువుకున్నాం కస్టడీ. ఆ 4-5 వచనాల్లో డిప్రవేటి ఆబ్లిక్ ప్రైమరీ కూడా నేను రాశాను. ఏంటి ప్రాముఖ్యమైన కారణం, ఎందుకు సొదొమ గొమొర్రా ప్రజలు అటువంటి దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నారు అని అంటే సమృద్ధి కారణం. అక్కడ భూమి ఎటువంటి భూమి అని అంటే చాలా సారంతో కూడిన భూమి, పంటలే పంటలు,
చెమటలు గార్చి పనిచేసే అవసరమే పడట్లేదు. దేవర్ ఓవర్ ఫెడ్. మనం చదివాం ఎజెకియల్ గ్రంథం 16వ అధ్యాయము 48వ వచనంలో మనం చదివితే యాక్చువల్ కారణం ఏంటి, ఎందుకు వీళ్ళు ఇటువంటి శరీర ఆశలు కలిగి ఉన్నారు అనేది మనం చూసాం. వాళ్ళు ఎంత డబ్బులు కలిగి ఉన్నారు అని అంటే దేవుడిచ్చే సంతోషం, ఆ పెళ్లి లోపల ఉన్న సంతోషం కూడా వాళ్ళకి తృప్తి పుట్టించట్లేదు, వేరెక్కడో ఎత్తుకుతున్నారు. సో దేవర్ ఓవర్ ఫెడ్ బికాస్ ఆఫ్ ద ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్. అది ప్రైమరీ కారణం అనేది మనము చూసాం. అయితే నెక్స్ట్ 10-11 వచనాల్లో మనం చూస్తే సెక్యూరిటీ. సోదొమ గొమొర్రా ప్రజలు ఆల్మోస్ట్ లోతుని చంపివేయటకు ప్రయత్నించినప్పుడు ఎవరు కాపుదలగా భద్రతగా ఉన్నారు అంటే లోతుకి మరి ఆ దేవదూతలే టెంపరీగా గుడ్డితనం పుట్టిస్తున్నారు ఆ ప్రజలకి. అందుకు లోతు ఇల్లు కూడా వాళ్ళకి కనిపించట్లేదు. దాని తర్వాత 12వ వచనం నుంచి 17వ వచనం మనము అర్జెన్సీ 1, 2, 3 అనేది మనం చూసాం. అంటే ఎలాగా లోతు పట్ల దేవదూతలు ఒక తొందర పెడుతున్నారు. జల్దీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి వాళ్ళకి చెప్పండి, దేవుని ఉగ్రత రాబోతుంది, అందరు కలిసి మీరు ఈ పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపోండి, తెలిసిన వాళ్ళకు కూడా వెళ్ళి చెప్పండి అంటే అర్జెన్సీ 2 మనం చూసాం. బ్రదర్ అర్జెన్సీ 2 మీద కూడా కర్సర్ పెట్టండి బ్రదర్ బిజీ. లోతు వెళ్ళి ఎవరు వాళ్ళ కూతుర్లకి ప్రదానం చేయబడారు, ఫ్యూచర్ సన్ ఇన్ లాస్, వాళ్ళ దగ్గర వెళ్ళి బతుకులాడుతున్నాడు, నాతో పాటు వచ్చేయండి దేవుని ఉగ్రత రాబోతుంది అని. మూడవది ఇంకా ఉదయం వచ్చేసింది, లోతు ఇంకా ఆలోచిస్తున్నాడు వెళ్ళాలా లేదా అనేటప్పుడు మరి దేవదూతలే చేయి పట్టి ఆయన లాక్కొని బయటికి తీసుకొని వస్తున్నారు. అయితే ఇక్కడ మనము చూసే ఒక లోతైన విషయం నేను మీతో పంచుకుంటున్నానండి. ఏమనంటే 2 సంఘటనలు మనకి పాత నిబంధనలు మనకు కనిపిస్తాయి. ఒకటి నోవా వరదలు, ఇంకొకటి దేవుని అగ్నివర్షం, సొదొమ గొమొర్రా మీద కుమ్మరించబడిన అగ్నివర్షం. ఇప్పుడు నోవా ఎలాగా సిద్ధంగా ఉన్నాడో ఆ వరదల కొరకు, ఈ అగ్నివర్షం కొరకు లోతు అంత సిద్ధంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుందా? గివ్ మీ అన్ ఆన్సర్, ఎస్ ఆర్ నో? నో, అంత సిద్ధంగా ఉన్నట్టు మనకు అనిపించట్లేదు. అయితే ఒక విషయం నేను చెప్తున్నాను, క్రైస్తవులంగా మనము మారు మనసు పొంది ప్రభుని అంగీకరించి క్రైస్తవ జీవితంలో ఎప్పుడు మనం నడుచుకుంటున్నామో మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడినాయి. ఆరోహణం అయినప్పుడు, జాగ్రత్త వినండి, ఆరోహణం అయినప్పుడు అందరు క్రైస్తవులు ఆరోహణం అవుతారు, ఎందుకంటే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడింది కాబట్టి. కానీ ఎవరు రియల్గా ఆరోహణం కొరకు సిద్ధంగా ఉన్నారో వాళ్ళు సంతోషంగా ప్రభు వైపు చూసి ఆనందిస్తూ ఉంటారు. కానీ లోతు వల్లే ఎవరు సిద్ధంగా లేరు. అవును, ఎలాగ లోతు సిద్ధంగా లేకపోయినా సరే దేవుడు ఎలా కాపాడాడో అలాగే ఎవరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉందో వాళ్ళు కూడా ఆరోహణం అవుతారు. కానీ వేరే గుంపుతో పోలిస్తే ఆ సిద్ధపాటు అంత గొప్ప సిద్ధపాటుగా కనిపించదు. అయితే వాళ్ళు కొంచెం తలదించుకొని ప్రభు సన్నిధిలో ఉంటారు. జాగ్రత్తగా వినండి. నోవా లోతు కథల్లో మనం నేర్చుకునే ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే సిద్ధపాటు విషయంలో మనం కూడా, మన బైబిల్ స్టడీ పేరే అలర్ట్ అండ్ అవేక్. జాగ్రత్త వినండి, అలర్ట్ అండ్ అవేక్. అలర్ట్గా ఉండాలి, అవేక్గా ఉండాలి ఆరోహణం కొరకు. ఆ సిద్ధపాటులో కూడా ఒక వ్యత్యాసం అనేది మనకు కనిపిస్తుంది. ఎస్, దేవుని పిల్లలు కాబట్టి ఖచ్చితంగా మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి కాబట్టి, ఆయన రక్తం చేత మనం కడగబడాం కాబట్టి, మనం పరిశుద్ధులుగా ఉన్నాం కాబట్టి మనం ఆరోహణం అవుతాం. పరిశుద్ధంగా ఉంటూనే సిద్ధపాట్ల వ్యత్యాసం ఉండొచ్చు. అది ఆల్ అండర్స్టాండింగ్. లోతు పరిశుద్ధుడే, జాగ్రత్త వినండి, లోతు పరిశుద్ధుడే. సొదొమ గొమొర్రా ప్రజలు ఎటువంటి పాపంలో దిగజారిపోయి ఉన్నారో అటువంటి పరిస్థితులు ఆయన లేడు, పరిశుద్ధుడే. కానీ సిద్ధపాటు విషయంలో నోవా వలె లేడు. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఆరోహణము అనేటప్పుడు మనము ఎప్పుడు ఏం కోరుకోవాలంటే, నేను నోవా లాంటి గుంపులో ఉండాలి కానీ లోతు లాంటి గుంపులో నేను ఉండకూడదు. ఎందుకంటే ఎస్, ఆరోహణం అవుతారు కానీ ప్రభు సన్నిధిలో కొంచెం తలదించుకొని ఉండే పరిస్థితి ఉంటుంది. సో
ప్రభువారు మనకి ఏ దినము కడబూర ఊదబడుతుందో అది చెప్పలేదు. మనం ప్రతి దినం ఎలా జీవించాలంటే, ఈ దినం కడబూర ఊదినా సరే నేను సంతోషంగా ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రభువారు నాకు అప్పజెప్పిన పనులు నేను నమ్మకంగా చేస్తూ ముందుకు సాగాలి. ఏ పని అప్పజెప్పినా, ఏ పరిచర్య అప్పజెప్పినా నేను నమ్మకంగా ఉంటూ ముందుకు సాగే క్రైస్తవుడిగా నేను కనిపించాలి కడబూర ఊదినప్పుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అర్జెన్సీ 1, 2 and 3. ఇంకా 18వ వచనం నుంచి 23వ వచనంలో మనం చూసింది ఏంటంటే, లోతుని యాక్చువల్లీ దేవదూతలు కొండ ప్రాంతంకి వెళ్ళు అని అంటే, జోయార్ అనే ఒక చిన్న గ్రామం ఉంది, అక్కడ నన్ను వెళ్ళుటకు మీరు పర్మిషన్ ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాడు. సరే అక్కడ వెళ్ళు అని దేవదూతలు అనుమతిస్తున్నారు. 24, 25 వచనాల్లో మనము త్రిత్వం గురించి చూసాం. ప్రభు చేతిలో అగ్నిగుండంని అప్పజెప్పుట. 2 ప్రభులు మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ద లార్డ్ హ్యాండ్ ఓవర్ ది ఫ్లేమ్స్ టు ద లార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో త్రిత్వం ఎక్కడ కనిపిస్తుంది పాస్టర్ గారు? పాత నిబంధనలో అంటే అనేక ప్లేసెస్లో కనిపిస్తుంది. ఒక చోట ఏంటంటే ఇక్కడ ఇంకా ఆరోన్ ఆశీర్వాదంలో కూడా కనిపిస్తుందని నేను మీతో పోయినసారి పంచుకున్నాను. మనం అంతం కూడా కొంచెం ల్యాబ్స్ తర్వాత రీస్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నేను మరీ రీక్యాప్ చేస్తున్నానండి. లేకపోతే యూజువల్గా ప్రతి సెషన్ ముందు నేను రీక్యాప్ చేయను. మనం మధ్యలో లెంటన్ సీజన్ వచ్చింది, పామ్ సండే గురించి మనం ధ్యానించాం, గుడ్ ఫ్రైడే గురించి మనం ధ్యానించాం, ఈస్టర్ గురించి మనం ధ్యానించాం. అందుకే నేను 19వ అధ్యాయము కొంచెం రీక్యాప్లో కొంచెం సమయం గడుపుతున్నాను. ఆరోన్ ఆశీర్వాదం అక్కడ మరి నేను సహోదరి స్వరూప సహోదరితో ఆ వాక్య భాగం చదివించేసి మిమ్మల్ని అడుగుతాను, ప్రభు అనే మాట ఎన్నిసార్లు రాయబడి ఉన్నది? మా చదువమా సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి 26. సహోదరి చదివే ముందు నేను 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వచనంని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. చివరిలో ఏ సంఘ ఆరాధన కూడిక అయిపోయిన తర్వాత, ఏ బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఆశీర్వాదం పలుకుతారు. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి మీతో ఉండునుగాక. అది ఆయన ఏ పాస్టర్ ఆయన సొంత తెలివితేటలతో పలికే ఆశీర్వాదం కాదండి. దానికి వాక్య ఆధారం ఏంటంటే 2 కొరింథీ 13వ అధ్యాయం చివరి వచనం. పౌలు భక్తుడు కూడా ఆ మాటలతోనే ఆ పత్రికని సమాప్తం చేస్తున్నాడు, ఆశీర్వాదంతోనే. అది కూడా మనం చూద్దామా బ్రదర్ విజయ్? ఒకసారి అది కూడా చూపించండి, సహోదరి కూడా చదివినిపిస్తారు. 2 కొరింథీ 13వ అధ్యాయం చివరి వచనం చదవమ్మా. 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండును గాక. చూడండి, ఇది ఆధారం మన బెనిడిక్షన్ కి, చివరి ఆశీర్వాదంకి. ప్రతి సంఘ ఆరాధన కూడిక తర్వాత, బైబిల్ స్టడీ తర్వాత, ప్రేయర్ మీటింగ్ తర్వాత పాస్టర్ గారు ఆశీర్వాదం పలుకుతున్నారంటే ఆయన సొంత తెలివితేటలని వాడి కాదు. ఇది దానికి వాక్య ఆధారం ఎక్కడ ఉందంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. అలాగే ఇజ్రాయెల్ ప్రజల మధ్యన ప్రధాన యాజకుడు ఒక ప్రార్థన కూడిక అయిపోయిన తర్వాత ఏ ఆశీర్వాదం పలికి వాళ్ళని ఇంటికి పంపించేవాడు, మా చదువుమా సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం నుంచి 26. ఇప్పుడు నేను సహోదరి చదివించిన తర్వాత ఈ వాక్య భాగం నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. సో యెహోవా 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 ఎన్నిసార్లు వచ్చిందమ్మా ఆశీర్వాదంలో? 3 సార్లు. 3 సార్లు. అలాగే మనం చూస్తే ఇక్కడ కూడా సోదొమ గొమొర విషయంలో ప్రభువారికి, యేసుక్రీస్తు ప్రభువారికి ఆల్రెడీ దేవుడు తీర్పిచ్చుటకు అధికారం ఇచ్చి ఉన్నాడు అనే మాట మనము యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో చదువుకోవచ్చు. ఏదో యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడు అయిపోయిన తర్వాతనే
తీర్పిచ్చుటకు అధికారం పొందాడని కాదు, కానీ ముందే తండ్రి ఆయనకు తీర్పిచ్చే అధికారం ఇచ్చి ఉన్నాడు. ఫారో సైన్యంని ఎర్ర సముద్రంలో ముంచింది యేసుక్రీస్తు ప్రభువారే. అలాగే ఇక్కడ కూడా మనం గమనిస్తే అమ్మా ఒక్కసారి చదవమ్మా ఆదికాండం 19వ అధ్యాయం 24-25. అలాగే బ్రదర్ కూడా మనకి అది చూపిస్తారు. 19వ అధ్యాయం 24-25. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను చాలా ఇక్కడ చూడండి, మరి బ్రదర్ కూడా మనకి ఇంగ్లీష్ లో కూడా చూపిస్తున్నారు. దెన్ ద లార్డ్ రెయిన్ డౌన్ బర్నింగ్ సల్ఫర్ ఆన్ సోడమ్ అండ్ గొమొర్రా ఫ్రమ్ ద లార్డ్ అవుట్ ఆఫ్ ద హెవెన్స్. అంటే వన్ లార్డ్ ఈస్ గివింగ్ టు ది అనదర్ లార్డ్ ద బర్నింగ్ సల్ఫర్. తండ్రి కుమారుని చేతిలో ఇస్తున్నాడు, కుమారుడు కుమరిస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? దెన్ ద లార్డ్ అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ రెయిన్ డౌన్ బర్నింగ్ సల్ఫర్ ఆన్ సోడమ్ అండ్ గొమొర్రా ఫ్రమ్ ద లార్డ్ అవుట్ ఆఫ్ ద హెవెన్స్. ఫ్రమ్ ద లార్డ్ అంటే తండ్రి దగ్గర నుంచి పొందిన ఆ అగ్ని వర్షంని కుమారుడు కుమరిస్తున్నాడు. సో త్రిత్వం గురించి మనం అక్కడ చూడొచ్చు. అలాగే ఆర్మగదోన్ యుద్ధం కూడా ఇంకా ప్రారంభం కాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు గుర్రం సవారీ చేస్తూ. ఒకసారి ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. ఆర్మగదోన్ యుద్ధంలో క్రీస్తు విరోధి సైన్యం అన్నింటినీ కూడా ప్రభువారు నాశనం చేయబోతున్నారు. కానీ ఆయన వచ్చే ముందే 19వ అధ్యాయం ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మనము 13వ వచనం నుంచి చదువుతాము. సహోదరి చదివిపిస్తారు. ఎలాగా ప్రభు వస్త్రం ఎలా కనిపించింది యోహానికి ఆ దర్శనంలో. చదవమ్మా 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యము. ఆయన వస్త్రం ఎలాగుండిందంట? రక్తంతో ముంచబడి ఉన్నది. ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న అడుగుతానండి. ఆయన వస్తున్నాడు, ఇంకా అర్మగదోన్ యుద్ధం ప్రారంభం అయిపోయిందా? ఎస్ ఆర్ నో? అయిపోయిందా ఆల్రెడీ? ఆర్ ఇంకా ప్రారంభం కాలేదు? ప్రారంభం కాలేదు పాస్టర్ గారు. ప్రారంభం కాలేదు. మరి ఎందుకు? హౌ ఇస్ దట్? హిస్ డ్రెస్ ఇస్ ఆల్రెడీ డిప్డ్ ఇన్ బ్లడ్ because he has been delivering judgment right from the book of Genesis onwards. ఒకసారి తీయండమ్మా యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 5:22. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఫ్యూచర్ టెన్సా ప్రెసెంట్ టెన్సా అడుగుతున్నా. ఈ వర్డ్స్ మనం ఏది చదివాము, ఇస్ ఇట్ ఇన్ ఫ్యూచర్ టెన్స్? ఎప్పుడు అప్పజెప్పబోతున్నాడు తీర్పిచ్చుటకు, ఆర్ అప్పజెప్పేశాడు? అప్పజెప్పేశాడు. మోర్ ఓవర్ ద ఫాదర్ జడ్జెస్ నో వన్ బట్ హస్ ఇంట్రస్టెడ్ ఆల్ జడ్జ్మెంట్ టు ద సన్. అయితే అగ్ని వర్షం ఎవరు కూర్చారు? సొదొమ గొమొర్రా మీద యేసుక్రీస్తు ప్రభువారు. ఫారో సైన్యం ఎవరు ముంచారు ఎర్ర సముద్రంలో? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆర్మగదోన్ యుద్ధం కూడా స్టార్ట్ కాలేదు. ఆయన వస్త్రం ఎలా కనిపించిందంటే యోహానికి రక్తంలో ముంచబడినట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే ఆయన చరిత్ర అంతా కూడా మనం గమనిస్తే తీర్పిచ్చే ప్రభువుగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన మొదటి రాకడప్పుడు, జాగ్రత్తగా వినండి, శరీరధారి అయి వచ్చినప్పుడు రక్షకుడుగా వచ్చాడు. రక్షణ ప్రణాళికను ముగించి వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరు ఆ రక్షణ ప్రణాళికని సాత్వికంతో అంగీకరించారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి తీర్పుకి గురి అవుతారు. Are you all understanding? So remember that. Okay. Now we'll go to the verse 26 అండి. Brother, let's go to the next line. ఇది మనము ఈ దినం నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 26వ వచనం చదవమ్మా. అలాగే 26వ వచనం చదవమ్మా. 19. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. బ్రదర్ ఆ పిక్చర్ కూడా చూపించండి బ్రదర్.
లోతు భార్య వెనకాల చూసి, అంటే సోదొమ గొమొర ఎలాగ నశించిపోతుందో దాన్ని చూసి ఏమైపోయాను? ఉప్పు స్తంభంగా మార్చబడాను. బ్రదర్, ఆ కర్సర్ పెట్టి చూపించండి. ఉప్పు స్తంభంగా ఉండిపోయింది చూడండి వెనకాల. అంటే అక్కడ ఉన్న ప్రజలు నశించిపోతున్నారని కూడా ఆమెకు అంత బాధ లేదు, కానీ వీళ్ళు ఇప్పటి వరకు సంపాదించుకున్న వెండి బంగారము డబ్బులు అదంతా కూడా భస్మమైపోతున్నది అని మనసు బాధతో వెనకాల తిరిగి చూస్తున్నది. అందుకే నేను వాడే సబైడింగ్ ఏంటి దీనికి? గ్రీడీ. గ్రీడీ పైన బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. గ్రీడీ. మన రియల్ వ్యక్తి ఎవరు అని అంటే మన ఆత్మ. అదే రియల్ వ్యక్తి. మీరు ఇప్పుడు సురేష్ మనోహరాన్ని చూస్తున్నారు, కానీ రియల్ సురేష్ మనోహరన్ ఆయన ఆత్మ. ఆర్ యు ఆల్ విత్ మీ? బ్రదర్, గో బ్యాక్ టు దట్ స్లైడ్ బ్రదర్ ఆఫ్ గ్రీడీ. ఓకే, ఎక్కడ ఉంది? యాక్చువల్ మనం ఈ శరీరం లోపల ఉన్నాం. ఈ శరీరము ఒకలాంటి గుడారం మనది. మన ఆత్మ దీంట్లో నివసిస్తున్నది. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. 2 పేతురు 1:13 పేతురుకి దేవుడు ముందే బయలుపరిచారు. ఏమనంటే, నీ లోకయాత్ర సమాప్తం అవబోతుంది, నువ్వు నీ గుడారం విడిచిపెట్టే సమయం దగ్గర వచ్చేసింది అని ముందే దేవుడు బయలుపరిచాడు ఆ భక్తుడైన పేతురుకి. చదవమా 13వ. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. బ్రదర్, చాప్టర్ 1 బ్రదర్, మీరు చాప్టర్ 2 చూపిస్తున్నారు, పర్వాలేదు. ఎనివే, సిస్టర్ హాస్ రెడ్ ది రైట్ వర్డ్స్. ఓకే, జాగ్రత్త వినండి. నా గుడారము అంటే శరీరం గుడారము. రియల్ వ్యక్తి ఎవరు అని అంటే ఆత్మ. రియల్ వ్యక్తి ఎవరు? ఆత్మ. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్త వినండి. ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఒక ప్రశ్న అడుగుతున్నాను. లోతు భార్య శరీరం మాత్రం సోదొమ గొమొరాని ఇచ్చిపెట్టి వచ్చింది, కానీ ఆమె ఆత్మ ఎక్కడుంది? గివ్ మీ అన్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకున్న ఆన్సర్ ఇవ్వండి, ఆర్ పబ్లిక్ చాట్లో ఆన్సర్ ఇవ్వండి. రీతిగా ఆమె శరీర రీతిగా బయటికి వచ్చేసింది, కానీ ఆత్మ ఎక్కడుంది? మనసంతా ఎక్కడుంది? అదే సోదొమ గొమొర మీదే ఉంది. అక్కడ ఉన్న బంగారం వెండి మీదే ఉంది. వాళ్ళు ఇప్పటి వరకు సంపాదించుకున్న బంగారం వెండి, ఇప్పటి వరకు సంపాదించుకున్న ఆస్తి దాని మీదే ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ప్రాణంని కాపాడుకుండుట. ఆ సమయంలో దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండుట. దేవుడు చూయించే కృప అది కూడా అంత విలువైందిగా ఆమె కనిపించట్లేదు. ఎంత కృప చూపిస్తున్నాడు దేవుడు. వీళ్ళు సిద్ధంగా లేకపోయినా సరే నోవాకి ఇచ్చిన ట్రీట్మెంట్ వీళ్ళకి ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నోవా అన్న ఎంతో కష్టపడాడు, ఓడగట్టాడు, ఆయన కుటుంబంని రక్షించుకున్నాడు. వీళ్ళు అలాగా సిద్ధపడలేదు. అయినా సరే అబ్రహాము ప్రార్థనల జవాబు. అబ్రహాం ప్రార్థన చేశాడు, ప్రభా లోతును నువ్వు కాపాడు. అంతకీ లోతు సోదొమ గొమొరాని ఎందుకు ఎన్నుకున్నాడు మనకు అందరికి కూడా తెలుసు. ఆదికాండం 13వ. అది చిన్న ఈదేన్ తోటలగా కనిపించింది. ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్. అక్కడ వెళ్ళి ఉండకూడదు, అది వెళ్ళిందే తప్పు. సరే, అక్కడ వీళ్ళ లెక్క పాపములు చేయలేదు, హోమోసెక్షువాలిటీలో పార్టిసిపేట్ చేయలేదు, కానీ ఆ వాతావరణమే చాలా పాపంతో కూడిన వాతావరణం. అప్పుడే ఆయన బయటకు వచ్చేసి ఉండాలి, తిరిగి అబ్రహాం దగ్గర వచ్చేసి ఉండాలి. అయినా సరే అక్కడ ఉన్నాడు. ఎందుకు? సారంతో కూడిన భూమి, బాగా సంపాదించుకోవచ్చు, బాగా సంపాదించుకున్నాడు. వాళ్ళ పాపంలో పాల్గొలేదు, కానీ ఆస్తి అయితే బాగా సంపాదించుకున్నాడు. లోతు భార్య మనసంతా కూడా ఆస్తి మీదే ఉంది. శారీరకంగా బయటికి వచ్చింది, కానీ ఆస్తి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చూడండి, అప్పుడప్పుడు మనం భయంకరమైన పాపములు చేయపోయినా సరే దేన్నన్నా దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే అదొక విగ్రహంగా మారిపోతుంది. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. 1 యోహాను 5:21 చదవమా.
మొదటి యోహాను 5వ అధ్యాయం 21వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మా అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా స్వరూప గారు. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నానండి. క్రైస్తవులు ఏమన్నా విగ్రహారాధన చేస్తారా? బొమ్మల ముందు సాగిలపడి పూజ చేస్తారా? చెయ్యరు. మరి దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే దేవుని కంటే మనం దేన్ని ప్రేమించినా సరే ఎక్కువ కాదు, ఒక విగ్రహంగా మారిపోతుంది. అది మన కుటుంబమే అయి ఉండొచ్చు, మన ఉద్యోగమే అయి ఉండొచ్చు, మన పిల్లలే అయి ఉండొచ్చు, మన భార్య అయి ఉండొచ్చు, మన ఇల్లే అయి ఉండొచ్చు, మన బ్యాంక్ బ్యాలెన్స్ అయి ఉండొచ్చు. ఇదంతా కూడా దేవుడు మనకిచ్చే బహుమానాలు. ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి క్రైస్తవులంగా మనం అందరం కూడా. బహుమానం ఇచ్చే దేవుని కంట బహుమానాలని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. We should not love the gifts more than the giver of the gifts. Are you all with me? ఇక్కడ ఏమైంది? లోతు భార్య విషయంలో ఆమె ఆస్తి దేవుని కంటే ముఖ్యమైపోతుంది. శారీరకంగా బయటికి వచ్చింది సోదం గోమరా నుంచి, కానీ మనసంతా అక్కడే ఉంది, ఆత్మ అంతా కూడా అక్కడే ఉంది. Are you all with me? అలాగే ఒక ప్రవక్త ప్రారంభంలో చాలా మంచి ప్రవక్త, ఒక గాడిద కూడా ఆయనతో మాట్లాడుతుంది. ఏ ప్రవక్త గురించి మాట్లాడుతున్నాను నేను చెప్పండి? గాడిద మాట్లాడింది ఆ ప్రవక్తతో అంటే మస్ట్ హావ్ మేడ్ ఎ గెస్ బై నౌ. చెప్పండి. ఆయన పలికే మాటలన్నీ కూడా నెరవేర్చబడతాయి. గాడిద మాట్లాడింది ఆయనతో. బిలాము రైట్ ఆన్సర్. అయితే అక్కడ ఉన్న మిదియాను రాజు ఆయనను పిలిపిస్తున్నాడు ఇజ్రాయేలీలని శపించుటకు. ఎందుకంటే ఆయన ఏం పలుకుతాడో అది నెరవేర్చబడుతుంది. అయితే ఆయన దారిలో వచ్చేటప్పుడే గాడిద ఆయన హెచ్చరిస్తున్నది. దేవుడు ఏం చెప్తాడో అదే నువ్వు పలకాలి. దేవుడు ఏం చెప్తాడో నీ నోట్లో ఏది పెడతాడో అదే పలకాలి. సో అక్కడ వెళ్ళినప్పుడు మిదియాన్ రాజు బైలాంకి ఇచ్చింది బ్లాంక్ చెక్. నువ్వు శాపములు పలుకు అని బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు. అయితే జస్ట్ మీకు గుర్తు చేస్తున్నానండి, సంఖ్యాకాండం కూడా మనం వస్తాము. దేవుని రాకడ ఆలస్యం అయితే అది కూడా మనం చదువుతాము. సంఖ్యాకాండం 22, 23 జ్ఞాపకం పెట్టుకోండి. 22, 23, 24 దాంట్లో మనం చదివితే బైలాము 3 కొండలు ఎక్కుతున్నాడు. 2 కొండలు ఎక్కే ముందు ప్రార్థన పూర్వకంగా ఎక్కుతున్నాడు. ప్రభువా, నువ్వు ఏ మాటలు పలకమంటున్నావో అదే నేను పలుకుతాను ప్రభువా అని దేవుని దగ్గర కనిపెట్టి దేవుని దగ్గర నుంచి పొందిన సందేశము ఆయన పలుకుతున్నాడు ఆ కొండ ఎక్కి. అవన్నీ కూడా ఆశీర్వాదంగా ఆయన నోటి నుంచి వస్తున్నాయి ఇజ్రాయెల్ ప్రజల పట్ల. మిదియాన్ రాజుకు చాలా కోపం వచ్చేస్తుంది. అరే, నేను నీకు బ్లాంక్ చెక్ ఇచ్చినా సరే నువ్వు ఎందుకు వాళ్ళని శపించట్లేదు అని గద్దిస్తున్నాడు. అయితే 3వ కొండ ఎక్కేటప్పుడు అరే దేవుడు మరి కనబెడితే, దేవుని దగ్గర కనబెడితే మరి ఆశీర్వాదమే పలకమని చెప్తాడు అని ప్రార్థన కూడా చేయకుండా కొండెక్కినప్పుడు దేవుని ఆత్మ ఆయన మీద దిగి వస్తున్నది. ఇంకా ఆయనకు తెలకుండానే ఆయన నోటి నుంచి ఆశీర్వాదంతో కూడిన మాటలే వస్తున్నాయి ఇజ్రాయెల్ దేశం పట్ల. ఇంకా మిదియాన్ రాజు కోపం వచ్చి అక్కడి నుంచి పంపించేస్తున్నాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, ఈ బ్లాంక్ చెక్కి నువ్వు అర్హుడు కాదు అని పంపించేసినట్టు మనకు అనిపిస్తుంది. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఆ మాటలు లేవు. కానీ 25వ అధ్యాయానికి మనం వస్తే ఇజ్రాయేలీలు భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నారు. ఎందుకనంటే ఆ మిద్యాను దేశంకి చెందిన అందమైన స్త్రీలు వాళ్ళ లోపల దూరి అక్కడ వాళ్ళ ఇజ్రాయేల్ ప్రజల లోపల వచ్చి వాళ్ళని ఆకర్షించి వాళ్ళని విగ్రహారాధనలో నడిపించేటట్టు మనం చూస్తున్నాం. అంతకీ ఈ ప్లాన్ ఇచ్చింది ఎవరు అని అంటే ఆ బ్లాంక్ చెక్ని ఆశించి బైలామే ఇస్తున్నాడు. ఆ సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఆ మాటలు లేవు, ఆయన వెళ్ళిపోయేటట్లు ఉంది. కానీ 31వ అధ్యాయం సంఖ్యాకాండంకి వస్తే ఎవరు ఐడియా ఇచ్చారు అనేది మనకు అర్థమవుతుంది. బైలాం కూడా చంపబడుతున్నాడు
మిథియానీయులతో పాటు. సో పేతురు ఏం రాస్తున్నాడో ఒకసారి మనం చూద్దామా. ఆయనకి దేవునితో ఉన్న సంబంధం కంట డబ్బులు ముఖ్యమైపోయినాయి. 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. మన ఇజ్రాయెల్ బ్రదర్ కూడా లివింగ్ బైబిల్లో ఈ మాటలు చదువుతారు. 2 పేతురు 2వ అధ్యాయము 15వ వచనం. లివింగ్ బైబిల్లో ఇంకా పంచ్ ఎక్కువగా ఉంటుంది. తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. చూడండి, బిలాము వలె వీళ్ళు కూడా తోవ తప్పిపోయేరి. హూ లవ్డ్ ద వేజెస్ ఆఫ్ వికెడ్నెస్ అని ఉంది ఈ ట్రాన్స్లేషన్లో. మన ఇజ్రాయెల్ బ్రదర్ చదివినిపిస్తారు చూడండి, అప్పుడు ఇంకా మీకు సులభంగా అర్థమవుతుంది. బ్రదర్ ఇజ్రాయెల్ గారు, యువర్ దే. పాస్టర్ గారు లివింగ్ బైబిల్లో చదవండి. దేన్ని ఆశించాను బిలాము? ఎందుకు ఆ భయంకరమైన ప్లాన్ ఇచ్చాను ఈ మిద్యాన్ రాజుకి? అందమైన స్త్రీలని ఇజ్రాయేలీల గుడారాల లోపల పంపించి వాళ్ళని తప్పుదారిలో తీసుకొని వెళ్ళండి అని బిలాము ఎందుకు ఆ భయంకరమైన ప్లాన్ ఇచ్చాను ఈ మిద్యాన్ రాజుకి? అదే ఇంగ్లీష్ బైబిల్లో చదవండి. అధ్యాయం 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. 15 వచనం. ఓకే. They have gone off the road and become lost like Balaam, the son of Beor, who fell in love with the money he could make by doing wrong. Who fell in love with the money he could get by doing wrong. Are you understanding? అంతకీ స్టార్టింగ్లో బిలాం ప్రవక్త ఆ గాడిద చేత వాన్ చేయబడినప్పుడు శరీదారిలోనే ఉన్నాడు కదా. గివ్ మీ అన్ ఆన్సర్. గాడిద చేత వార్నింగ్ చేసినప్పుడు పాఠం నేర్చుకున్నాడు కదా, నేర్చుకోలేదా? నేర్చుకున్నాడు. 2 కొండలు ఎక్కినప్పుడు కూడా పాఠం నేర్చుకున్నాడు. దేవుని దగ్గరే కనపెట్టాడు. దేవుడు చెప్పిన మాటలే పలికాడు. దేవుడు ఏ ఆశీర్వాదం పలకమన్నారో ఆ ఆశీర్వాదమే పలికాడు ఇశ్రాయేల్ దేశం పట్ల. 3వ కొండ ఎక్కేటప్పుడు మెల్లగా దిగజారటం మనం చూస్తున్నాం. డబ్బుల ఆశ, బ్లాంక్ చెక్ ఆయనకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అందుకే దేవుని దగ్గర కూడా కనపెట్టకుండా వెళ్ళి కొండ ఎక్కి శపించాలని కోరుకున్నాడు, కానీ దేవుని ఆత్మ ఆయన మీద దిగి వచ్చింది కాబట్టి ఆ శాపం కూడా ఆశీర్వాదంగా మారిపోతున్నది. కానీ వెళ్ళే ముందు మరి తిరిగి వెళ్ళాలి కదా. ఆయన యూఫ్రటీస్ నది దగ్గర నుంచి వస్తున్నాడు. తిరిగి వెళ్ళే సమయంలో మాత్రము నాకు బ్లాంక్ చెక్ అయితే కావాలి అని ఆ భయంకరమైన సలహా ఇచ్చి వెళ్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే 31వ అధ్యాయం సంఖ్యాకాండంకి వస్తే వేరే వాళ్ళతో పాటు బిలాం కూడా చంపబడుట మనము చూస్తున్నాం. సో నేను మరీ మీతో పంచుకుంటున్నాను, జాగ్రత్త వినండి. లోతు భార్య కూడా అబ్రహాంతో పాటు లోతు ఇరాక్ దేశం విడిచిపెట్టి వచ్చేటప్పుడు వచ్చిందా లేదా? విల్ గో స్టెప్ బై స్టెప్. గివ్ మీ అన్ ఆన్సర్. లోతు భార్య కూడా లోతుతో సహా అబ్రహాము ఇరాక్ దేశం విడిచిపెట్టి రా అని దేవుడు పిలిచినప్పుడు లోతుతో పాటు అబ్రహాంతో పాటు ఈమె కూడా వచ్చింది కదా, వచ్చింది. సో ఇక్కడ మనం నేర్చుకునే చాలా ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే మన ఆత్మిక జీవితము ప్రారంభం ఎంత ముఖ్యమో సమాప్తం కూడా అంతే ముఖ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకండి బైబిల్ స్టడీ? నేర్చుకునే పాఠంలని మన క్రైస్తవ జీవితంలో అమలు పరచుటకు. అందుకే నేను ఎప్పుడు ఆ 3 స్టెప్ మెథడాలజీతో స్టార్ట్ చేస్తాను. Bible study is not complete with observation. Bible study is not complete with interpretation. Bible study is complete only when we come to the application part. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగుని ముగించి తిని. ఎవరు పలుకుతున్నారు మా మాటలు? పౌలు భక్తుడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత హతసాక్షిగా చనిపోబోతున్నాడు. ఆ సమయంలో రాయబడిన 2 తిమోతి పత్రికలో చివరి అధ్యాయంలో చివరి వచనాల్లో పలికిన మాటలు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగుని నేను ముగించి తిని. క్రైస్తవ జీవితం ప్రారంభం ఎంత ముఖ్యమో సమాప్తం కూడా అంతే ముఖ్యం. ఈ బైలాం ప్రవక్తకి ఈ లోతు భార్యకి మధ్య ఉన్న పోలికలేంటి? ప్రారంభం బానే ఉంది, కానీ సమాప్తం దేవునికి ఇష్టకరంగా ఉందా? లేదు. సో
as much as the start is important in Christian life, the ending should also be just as glorifying the Lord. మనం ఏమి తిన్నానో ఏమి తాగినానో దేవుని మహిమ కొరకే అని అంటే మన క్రైస్తవ జీవితం దేవుని మహిమపరచుటకు ప్రారంభం చేస్తున్నాము. మనం చనిపోయే సమయంలో కూడా దేవుని మహిమపరుస్తూ మనం చనిపోవాలి. చివరి గడియ వరకు ఆయనని సంతోషపరచటమే మన గురి అయి ఉండాలి. అందుకే పౌలు భక్తుడు ఏం రాస్తున్నాడు, దీంతో నేను ముగిస్తున్నాను. ఒకసారి తీయండమ్మా, రోమిలికి రాసిన పత్రిక 14:7-8 వచనాలు. మన జీవితం చేత దేవుణ్ణి మనం మహిమపరుస్తున్నాం. ఆయన మన మరణం చేత కూడా మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. అది మన ఇజ్రాయెల్ బ్రదర్ కూడా లివింగ్ బైబిల్లో కూడా మనకు చదివినిపిస్తారు. రోమిలికి రాసిన పత్రిక 14:7-8 వచనాలు సహోదరి స్వరూప గారు కూడా చదివినిపిస్తారు. మనలో ఎవడునూ తన కోసమే బ్రతుకడు, ఎవడునూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. The ending is as much important as the beginning. So brother కూడా చదివినిపిస్తారు. లివింగ్ బైబిల్ కూడా చదవండి బ్రదర్. Yeah, we are not our own bosses to live or die as we ourselves might choose. Living or dying, we follow the Lord. Either way, we are His. Christ died and rose again for this very purpose, so that He can be our Lord both while we live and when we die. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ బైలాం విషయంలో అలాగే లోతు భార్య విషయంలో ఆ మాటలు వర్తించట్లేదు. వాళ్ళ ప్రారంభం బాగానే ఉంది, కానీ ముగింపు బాగలేదు. సో మనం క్రైస్తవులంగా ఎందుకు బైబిల్ స్టడీ చేస్తున్నాం? ఇస్ బైబిల్ స్టడీ కంప్లీట్ ఓన్లీ విత్ అబ్జర్వేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్? నో, ఇట్ ఈస్ కంప్లీట్ ఓన్లీ వెన్ వి కమ్ టు ద అప్లికేషన్ పార్ట్. సో ఇక్కడ మనం ముగిస్తున్నాము. ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద ఫ్లోర్ టు బ్రదర్ ఇజ్రాయెల్ గారు ఆఫ్టర్ ఐ మేక్ ద క్లోజింగ్ ప్రేయర్. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో ప్రయాసంతో ఇద్దరు సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, బ్రదర్ విజయ్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఎవరెవరు ఈ దినం బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేశారో అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.